హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో పిల్లల పాలల్లో కలిపి ప్రోటీన్ పౌడర్ చేస్తున్నాను. దీనికోసం ఒక కప్పు బాదం తీసుకొని నీళ్లు పోసి ఒక గంట నానబెట్టాను. బాదం తొక్కలను వలవడం కోసం కాబట్టి 1 అవర్ నానితే సరిపోతుంది. 1 అవర్ తర్వాత నీట్గా తొక్కలన్నీ వలిచేసాను. ఇప్పుడు ఈ వలిచిన ఈ బాదంని 2 రోజులు ఎండపెడుతున్నాను. ఇప్పుడు 50 గ్రాముల పటిక పంచదారని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొడుతున్నాను. మీకు ఇది లేకపోతే బెల్లం పౌడర్ కానీ లేకపోతే షుగర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు తొక్క తీసి ఎండబెట్టుకున్న బాదం వేస్తున్నాను. బాదం కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్పు జీడిపప్పు, అరకప్పు పిస్తా వేస్తున్నాను. ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టి నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 2 స్పూన్ వాటర్మెలన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో 2 యాలకులు వేసి అన్నీ నీట్గా వేగిపోయాయో లేదో చెక్ చేస్తున్నాను. ఇలా విరిగిపోతే నీట్గా వేగినట్లే. ఇంకో ప్లేట్లోకి మార్చుకొని చల్లారుస్తున్నాను. మొత్తం చల్లారాక అస్సలు తడిలేని మిక్సర్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓసారి మూత పెట్టి 2 నిమిషాలు గ్రైండ్ చేశాను. ఓసారి మూత తీసి పౌడర్ అయ్యిందేమో చూద్దాం. పాలలో కలపడానికి కదా కొంచెం పౌడర్ని జల్లించి మిగిలింది మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేద్దామని చూస్తే అది పౌడరా లేదు. ఇంకా చేసేదేమీ లేక ఏం చేయాలో తెలియక టైటిల్ మార్చేస్తున్నాను. ప్రోటీన్ పౌడర్ కాదు, డ్రై ఫ్రూట్ లడ్డు చేసేస్తున్నాను. దీనికోసం కొన్ని డేట్స్ తీసుకుని పిక్కలు సెపరేట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ నెయ్యి వేశాను. ఇప్పుడు దీనిలో ఒక కప్పు డేట్స్, కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తున్నాను. పౌడర్ చేద్దాం అనుకుంటే ఇలా ఎందుకు అయ్యిందో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. డ్రై ఫ్రూట్ లడ్డూనే చేయాలనుకుంటే ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేసేదాన్ని. పౌడర్ చేస్తున్నా కదా అని మిగిలిన సీడ్స్ అన్నీ కొంచెం కొంచెం వేశాను. నీట్గా కలిపేసాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పాలల్లో కనపడానికి పౌడర్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ప్లీజ్ కామెంట్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు. ఇలా కొంచెం చల్లారాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలా చుట్టేశాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూనైతే 1 ఇయర్ బేబీ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. రోజుకో లడ్డు బ్రేక్ఫాస్ట్ ముందు కానీ తర్వాత కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ రోజుకో తింటే చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.